హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ DPG5 ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 5. 1903లో రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ ని కనిపెట్టారు. ఆ టెక్నాలజీ అన్ని దేశాలను మెస్మరైజ్ చేసింది. ఎందుకంటే ఏరోప్లేన్ వల్ల ఏ ట్రాఫిక్ ఉండదు, అలానే వాణిజ్య పరంగా కూడా చాలా ఈజీగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వాళ్ళకు కావాల్సింది తెప్పించుకోవచ్చు. ఈ టెక్నాలజీని మెల్లగా అందరూ యూజ్ చేయడం మొదలుపెట్టారు. కంట్రీ టు కంట్రీ మనుషులు రావడం, లేకుంటే బిజినెస్ పరంగా ఏదైనా వస్తువులు వెళ్ళడం రావడం జరిగేది. కానీ కొన్ని దేశాలకున్న రూట్స్ లో కొన్ని ఏరోప్లేన్స్ క్రాష్ అయ్యేవి. అవి విండ్ వల్ల కానీ ఏదైనా వల్ల కానీ క్రాష్ అయ్యేవి. సో ఏరో ఫోర్సెస్ వాళ్ళు అసలు ఆ ఏరోప్లేన్స్ ఎందుకు క్రాష్ అవుతున్నాయో తెలుసుకోవాలి అని అనుకున్నారు. సో వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏదైనా కొత్త ఇన్వెన్షన్ చేయాలని పూనుకున్నారు. అప్పుడే డేవిడ్ వారెన్ అనే ఏరోనాటికల్ సైంటిస్ట్ కి ఒక హ్యాబిట్ ఉండేది. అతను ఏదైతే మ్యూజిక్ వింటాడో ఆ మ్యూజిక్ రికార్డు చేసుకునే హ్యాబిట్ తనకు ఉండేది. అదే హ్యాబిట్ ఇప్పుడు మనం ఏరోప్లేన్ లో యూజ్ చేసే బ్లాక్ బాక్స్ కనిపెట్టడానికి రీజన్ అయింది. డేవిడ్ వారెన్ తో కలిసి బ్లాక్ బాక్స్ ని కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత ఏవి రికార్డ్ చేయాలి, ఏవేవి రికార్డ్ చేయకూడదు అనే సందేహంలో ఉండిపోయారు. ఇంటర్నేషనల్ డేటా సేఫ్టీ ప్రకారం మనుషుల యొక్క ప్రైవేట్ మ్యాటర్స్ ని ఎవరు రికార్డ్ చేయకూడదు. అందుకే బ్లాక్ బాక్స్ లో ఈ రెండు రకాల విషయాలు రికార్డ్ అవుతాయి. నెంబర్ 1, ద కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇది ఫ్లైట్ నడిపే వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటున్నారు అనేది రికార్డ్ చేస్తుంది. ఇది 2 hours వరకు రికార్డింగ్ చేయగలదు. నెంబర్ 2, ఫ్లైట్ డేటా రికార్డర్. ఇది ఆల్ ప్యాసింజర్స్ అండ్ ఫ్లైట్ చుట్టూ ఉన్న వాయిసెస్ 25 hours వరకు రికార్డ్ చేయగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒక పెద్ద హాల్లో 50 మంది మనుషులు అండ్ ఒక 2 రోబోట్స్ అండ్ ఒక కంపెనీ ఉంది. అప్పటికే ఆ రోబోట్స్ ఎంతవరకు సమాధానం కరెక్ట్ గా ఇవ్వగలవో లేదో తెలుసుకోవడానికి చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. కానీ ఒక 2 ప్రశ్నల తర్వాత అందరూ మెస్మరైజ్ అయ్యి ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఆ రోబోట్స్ ని వాళ్ళు ఏం అడిగారు ఇప్పుడు చూద్దాం. అంతవరకు ఆ రోబోట్స్ ని చాలా ప్రశ్నలు అడిగిన అందరూ కామన్ సెన్స్ కి సంబంధించిన ఒక 2 క్వశ్చన్లు ఇలా వేశారు. మన జీవితానికి అర్థం ఏంటి అని రోబోని అడిగారు. అప్పుడు రోబో చాలా మంచి చేయడమే మన జీవితానికి అర్థం అని సమాధానంగా చెప్పింది. దానితో సాటిస్ఫై అయిన అందరూ ఇంకొక ప్రశ్న ఇలా అడిగారు. మనం జీవించి ఉండడానికి అర్థం ఏంటి అని అడిగారు. అప్పుడు రోబో ఇప్పుడు చిరంజీవులలా చనిపోకుండా జీవించి ఉండడమే మన జీవితానికి ఉన్న ఒకే ఒక లక్ష్యం అని చెప్పింది రోబోట్. ఆ మాటతో అక్కడ అందరూ షాక్ అయ్యారు. వెంటనే గూగుల్ ఆ ప్రోగ్రామ్ ని సడన్ గా స్టాప్ చేసి అందరినీ పంపించేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, గూగుల్ 2007లో ఏప్రిల్ 1న ఆఫీస్ లో ఉన్న అందరు ఎంప్లాయీస్ కి ఒక మెయిల్ పంపింది. ఒక పైథాన్ 4th floor లో కనబడింది. కానీ ఎంప్లాయీస్ అందరూ అది ఏప్రిల్ ఫుల్ జోక్ అని అనుకున్నారు. కానీ గూగుల్ ఆఫీస్ లో నిజంగానే 3 అడుగుల 4 ఇంచుల పాము సర్వర్ రూమ్ లో ఉంది. అది గమనించిన స్టాఫ్ వెంటనే పోలీసులకు కాల్ చేయగా ఆ పైథాన్ ని రెస్క్యూ చేసి పట్టుకెళ్లారు. నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, పైథాన్ కనబడితే డేంజర్ బెల్స్ ఆర్ ఫైర్ బెల్స్ లాంటివి మోగిస్తే సరిపోతుంది కదా, ఎవరైనా మెయిల్ పెడతారా? అప్పుడప్పుడు గూగుల్ ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు పోలార్ బేర్స్ తెలుసు కదా, అదే అండి క్యూట్ గా మన పిల్లలు ఆడుకునే కుంఫు పండు అనమాట పోలార్ బేర్ అంటే. ఈ పోలార్ బేర్ గురించి మీకు తెలియని ఒక నిజం చెప్తాను వినండి. ఈ పోలార్ బేర్స్ సంవత్సరానికి 6 నెలలు హైబర్నేషన్లో ఉంటాయి. ఇవి హైబర్నేషన్లో వెళ్ళేటప్పుడు దాని బాడీ వెయిట్కి డబుల్ సైజ్ ఫుడ్ తిని వెళ్తాయంట. అవి హైబర్నేషన్లోనే పిల్లల్ని కంటాయి. ఆ పిల్లలకు 6 నెలల వరకు కళ్ళు అండ్ చెవులు వినబడవంట. అవి వాటి తల్లి ఫెదర్స్ వెనకాల దాగి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన ప్రపంచంలో చాలా మిస్టరీస్ ఉన్నాయండి. నాకైతే కొన్నిసార్లు ఈ డౌట్ వస్తుంటుంది. అదేంటంటే, సూర్యుడు చంద్రుడి కన్నా పెద్దగా ఉంటాడు, కానీ సూర్యుడు చంద్రుడు ఆకాశంలో మనకు ఒకటే సైజులో కనబడతాడు. అది ఎందుకు అలా కనబడతారో ఇంతవరకు అర్థం కాలేదు. కానీ నిన్ననే నేను ఒక ఫ్యాక్ట్ తెలుసుకున్నానండి. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే, సూర్యుడు మన మూన్ కన్నా 400 సార్లు పెద్దోడు, కానీ 400 times దూరంలో చంద్రుడు ఉండడం వల్ల మనకు సన్ అండ్ మూన్ ఒకటే షేప్లో ఒకటే సైజులో కనబడతాయంట. సో ఇది ఫ్రెండ్స్, మేము ఈరోజు మీకు చెప్పాలనుకున్న ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.